వేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెన వేసుకోవ నాతో. నమస్కారం గురువు గారు. నమస్కారం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఎరా అబ్బాయిలు ఇక్కడ ఏదో వచ్చిన యుద్ధానికి ఎవరో పోటీకి తీసుకొస్తానని చెప్పారు, భూతమాంత్రికుడు వచ్చాడేంటి? భూతమాంత్రికుడా? ఎవరు భూతమాంత్రికుడు? ఎక్కువ మాట్లాడే ఉంటే శేషపద్యంతో శేషాలో పెట్టేస్తా ఇంత ఉన్నావు. చూసేవా ఎలా ఒప్పుకున్నాడో? ముందుగా పేరుతో పరిచయాలు చేసుకుందాం. మా పేరు మేము చెప్పుకోం, వీళ్ళకి తెలుసు. ఒరే అబ్బాయిలు నా పేరేంటో చెప్పండి రా. అది మా పేరు. అదేమిటి? అదేమర్థం? అంటే పెద్ద అయ్యాక పెద్ద పేరు వస్తుందో రాదో అని చిన్నప్పుడే పెట్టేశారు. మరి తమరి పేరేంటో? జలకదికలాజా జలకదికలాజా అది మా పేరు. అదేం పేరురా? జనక్ అంటే జనం, దిక్ అంటే దిక్కులు చూడకుండా, ఆజా నా దగ్గరికే రా. మనం పెద్ద పెద్ద ఫిగర్ కాకపోయినా పబ్లిక్ ఫిగర్ అవుతామని చిన్నప్పుడే ఊహించి నా పేరు పెట్టారన్నమాట. మీకు ఇక్కడ విషయం చెప్పాలి. ఏమిటో? మీరు నాతో పెట్టుకుంటే మీకు రిస్క్. ఆహా, నేను వచ్చి మీతో పెట్టుకున్నా మీకే రిస్క్. రిస్క్ అంటే నాకు చాలా ఇష్కు. అబ్బా, అయితే వేస్తాను కాసుకో టాస్కు. విసరండి చూద్దాం. రాత్రైన నాకు ఓకే, అబ్బా పగలైన నాకు ఓకే. పూరించండి. ఈ పాటలో ఉన్నావిడికిట కుటుంబ బాధ్యత మొత్తం తన మీదే ఉంది. కాబట్టి మరి ఎక్కడో ఉద్యోగం వెతుక్కోవాలి కదా. ఉద్యోగం కోసం అన్ని ఆఫీసులకి వెళ్ళింది. ప్రతి ఆఫీసులకి వెళ్ళి ఉద్యోగం అడిగి, అయ్యా పగలైనా నాకు ఓకే, పని చేస్తా. ఓకే అయ్యా రాత్రి అయినా నాకు ఓకే, పని చేస్తా. అంటే 24 hours కష్టపడతాను సుమా. ఇక్కడ పాపం ఆ ఇల్లాలు ఎంత గొప్ప సందేశం ఇచ్చింది మనకి. తినేసి దున్నపోతుల్లా కూర్చోకండి, కష్టపడండి. 24 గంటలు కష్టపడండి, పగలైనా రాత్రైనా కష్టపడండి, క్లాస్ అయినా మాస్ అయినా కష్టపడండి చెప్పాడు మనకి చెప్పింది. పగలైన నాకు ఓకే, రాత్రైన నాకు ఓకే. మాకు విసరండి చూద్దాం. విసురుదాన్ని చూసుకోండి. దినకుత్తా కసక్కుర్రో ఏది పూరించడం చూస్తాం. ఏమిటంటే ఇద్దరు పిల్లలకి ఆకలి వేసి జాంకాయ తిందామని ఒక జామ తోట దగ్గరికి వెళ్ళారనమాట. ఇద్దరు పిల్లలు వెళ్ళారు, అక్కడ 2 చెట్లు ఉన్నాయి. అందుట్లో ఒక పిల్లవాడు అడిగాడు ఆకలి వేస్తున్న అబ్బాయిని, ఏరా అబ్బాయి 2 చెట్లు ఉన్నాయిగా, ఇందుట్లో ఏది ఎక్కుతావు అని అడిగాడు వాడు. వెంటనే వాడు ఏం చెప్పాడో తెలుసా? దీన్ని ఎక్కుతా, దీన్ని ఎక్కుతా. ఎందుకురా ఎక్కుతావు అన్నాడు. కసక్కురో అని అక్కడ ఉన్న జామకాయ తింటాను అని చెప్పాడనమాట. పూర్వేలో ఏదో అనుకున్నాను, బాగానే పూరించాడు. జగవెరిగిన పాటలను ఎవరైనా పూరిస్తారు. అయితే మేము విసురుతాం, కాసుకోండి. విసరండి. ఓ సుబ్బారావు, ఓ వెంకట్రావు, ఓ అప్పారావు, ఎవరో 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 వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? అయినా గాని రెడీ 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 రెడీయా కాదా అది చెప్పండి. ఈ పాటలో ఉన్నావిడ ఒక అద్భుతమైన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఒక చోట. అన్నదాన కార్యక్రమం అంటే ఎలా ఉంటుంది? ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించింది. ఎవరెవరిని? ఓ సుబ్బారావుని, ఓ వెంకటరావుని, ఓ అప్పారావుని అందరిని ఇన్వైట్ చేసింది. కానీ వాళ్ళు ఎవరు రాలేదట, ఎవరో వచ్చారు వేరే వాళ్ళు. వాళ్ళు పొమ్మల్లా వాళ్ళు వస్తారు అనుకున్నాను, సుబ్బారావు అప్పారావు. అయినా కానీ అన్నం రెడీ, అన్నం రెడీ, రెడీ 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 రెడీ, భోజనం చేసి వెళ్ళండి అని చెప్పింది అనమాట. ఆకలితో ఉన్న వాళ్ళు అన్నం తిన్నారు, ఆకలి తీరింది, తృప్తిగా వాళ్ళు ఏమన్నారు? అదేమిటో విసరండి. విసరాలందు ఇతగాడు తట్టుకుంటాడా అని. పెద్ద ప్రాణమే తట్టుకుంటాడు. తట్టుకోండి, రెడీగా ఉండండి. వెయ్యిరా చెయ్యి వెయ్యిరా, ఎక్కడెక్కడో చెయ్యి వెయ్యిరా, ఏదేదో చేసేయిరా. శంఖం పూరించినట్టు పూరిస్తా, చూస్తావా? వెయ్యిరా చెయ్యి వెయ్యిరా. ఒరే ఇంట్లో ఖాళీగా కూర్చోవద్దు. ఏదైనా రియల్ ఎస్టేట్స్ రంగంలో ఇప్పుడు మంచి భూమి ఉందనుకో, అందులో ఒక చెయ్యి వేయి, అందులో ఒక చెయ్యి వేయి. ఇప్పుడు ఏదైనా ఒక ఫైనాన్స్ రంగంలో నువ్వు వీక్ అయ్యి దెబ్బతిన్నావు అనుకో, ఏదైనా షేర్ మార్కెట్ మంచి పుంజుకుంది అనుకో, అక్కడో చేయవే, అక్కడో చేయవే. ఇప్పుడు అక్కడిక్కడ కాకుండా ఇప్పుడు ఏదైనా రేసు గుర్రాలు ఉన్నాయి, అవి కూడా ఆడే అలవాటు లేకపోయినా ఏమో అదృష్టం ఎక్కడ రాసి పెట్టిందో తెలియదు, అక్కడొక చేయవే, అక్కడొక చేయవే.
మేము విసురుతాం కాసుకోండి. విసరండి. జంక్షన్ లో అరే జంక్షన్ లో నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పెడతా పిల్లో కడతా పిల్లో పూరించండి. ఈ రోజుల్లో ఎవరైనా మ్యారేజ్ కార్యక్రమాలు గట్టా చేసుకుంటే ఇళ్లలో పెట్టుకోవటం లేదు. ఊరు అవతల 60 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ఉంటుంది, అందులో పెట్టుకుంటున్నారు. దగ్గరలో ఉన్న వాళ్ళు వస్తారు, కావాల్సిన వాళ్ళు వస్తారు, దూరంలో ఉన్నవారు రాలేదు కదండి, ఇబ్బంది పడిపోతారు. అందుకని చెప్పి ఎంత గొప్పగా చెప్పారు ఆ పాటలోని, మీ జంక్షన్ లో మా ఫంక్షన్ పెడతా జంక్షన్ లో 4 పక్కల అందరికీ అందుబాటులో ఉంటారనమాట. అంత చక్కగా చెప్పారు దాన్ని. దీన్ని బట్టి మీకు ఏం తెలియాలి, ఫంక్షన్ అనేవి జంక్షన్ లో పెట్టుకోండి. మొత్తానికి ఫంక్షన్ గురించి టెన్షన్ లేకుండా చెప్పారు, అది ఓకే, మేము ఒప్పుకుంటాం. విసరమన్నాను కదా, నోటికి ఏదో వస్తుంది విసరడం కాదు, కొద్దిగా విలువైనది డెప్త్ ఉన్నది అలాంటి విసరాలి. విసురు చూస్తాను. అరే అయితే పేపర్ వెయిట్ విసర్రా. పేపర్ వెయిట్ కాదు, ఏం మాట్లాడుతున్నాను, చేతికి వచ్చింది విసరమని లేదు, విసరండి చూస్తాను. ఇద్దరు సమర్థులే కాబట్టి నేను పాట విసురుతాను గురువు గారు, దాన్ని ఎవరు పూరిస్తారో వాళ్ళే గెలిచినట్టు అనమాట. సరే ఈ విధవా విసురుతాట, కూర్చోండి రా. గురువు గారు ఇస్తున్నాను కాసుకోండి. విసురు. ఓరోరి యోగి నన్ను కుదిపేరో, ఓరోరి యోగి నన్ను నలిపేరో, ఓరోరి యోగి నన్ను కోరికేరో, మేరా జిల్లే మేరా జానే. ఆ పాట గురువు గారు. పెద్దవాళ్ళు అవుతారని పెద్ద పేరు పెట్టుకున్నారు కదా, తమరే మొదలు పెట్టండి. ఓడిపోయిన ఒప్పేసుకున్నట్టున్నాడు, అతగాడు మొదలు పెడతాడేమో అవకాశం ఇచ్చి చూసా. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. గురువు గారు మొదలు పెట్టండి. అనగనగనగానే ఒక ఊర్లో యోగి అని ఒక చాకు లాంటి కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. అబ్బా. ఆ అమ్మాయిట ఒకసారి ఆడుకుంటూ లటక్కమని రూపాయి బిళ్ళ మింగేసి, దాంతో ఎంతైనా ఫ్రెండ్ ఉన్నాడు కదండి, మన యోగి గారి దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి రూపాయి బిళ్ళ మింగేశాను, ఓరోరు యోగి నన్ను కుదిపేరో అంటే తిరగేసి కుదిపేస్తే రూపాయి బిళ్ళ పటక్కన బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏమన్నాడు, ఓరోరి యోగి నన్ను నలిపేరు అంటే ఇంక ఈ రూపాయి బిళ్ళ బయటికి వచ్చేటట్లేదు, నేను చచ్చిపోయేటట్టు ఉన్నాను, నా తీగ నలిపేసి నన్ను చంపే. గర్ల్ ఫ్రెండ్ చంపేమని చెప్తుందా బాయ్ ఫ్రెండ్ ని, పేక పిసికి చంపి ఏం మాట్లాడుతున్నారు మీరు? అది కాదండి, ఓరోరు యోగి నన్ను కొరికే అంటే ఏంటి, ఇక్కడ సుతారంగా కొరికి రూపాయి బిళ్ళ బయటికి తీసే. ఎంత చక్కగా చెప్పింది ఇది. తర్వాత ఏముంది, జాన్లే అంటే ఏంటి, నా ప్రాణం తీసుకో దిల్లే, నా హృదయం నీకు ఇస్తా, ఇలా చెప్పింది. నోటికి ఎంత వస్తే అంత చెప్పడం కాదు మీరు. లేదండి, ఎవరిని పడితే వాళ్ళని పోటీకి పిలవద్దు నా మీద అని చెప్పా.